హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇంకా 5కి అయితే లేసాను. ఈ వ్లాగ్ వచ్చి బట్టి సండే వ్లాగ్ అండి. ఇక అమావాస్య సండే అయితే కలిసి వచ్చింది కదా. ఇక మార్నింగే పిట్టల అరుపులు అయితే వినపడతా ఉన్నాయండి. మీకు డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కన్నా ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మా ఇంటి పక్కనే వీధి లైట్ అయితే ఉంటుందండి. చాలా వెలుతురుగా అయితే ఉంటుంది. 5 అయినా సరే చీకటిగా అనిపించదు ఆ లైట్ ఉండటం వల్ల. వీడియో అనేది చివరి దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు ప్లీజ్ అండి. పండు అయితే మ్యాగీ తయారు చేసుకునే క్లిప్ అయితే ఉంది, చివరిలో అయితే యాడ్ చేశా. ఈ విధంగా నేనైతే ముగ్గు అయితే వేసుకున్నా అండి. ఇది వచ్చేసి కలిపే ముగ్గు అంటారు, మెలికల ముగ్గు అని కూడా అంటారు. ఇక ఇలాగైతే మెలికల ముగ్గు అయితేనే ఇంకా బార్డర్ కూడా వేసేసుకున్నా అండి. చాలా బాగుంది ముగ్గు అయితే. ఇక ముగ్గు అయితే వేసుకొని పైకి వచ్చే వాటికి పండు అయితే లేచాడండి. వాళ్ళ డాడీతో ఎక్సైల్ చేయించుకొని ఉన్నాడు. ఇక మాట్లాడుతున్నాడండి. పోయిన సంవత్సరాన్ని లాస్ట్ ఇయర్ అంటారని చెప్తా ఉన్నాడు. నేను అంతకుముందు సంవత్సరాన్ని ఏమంటారా అని అంటే లాస్ట్ ఇయర్ అంటారని చెప్తా ఉన్నారు. కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటారని వాళ్ళ డాడీ చెప్తున్నాడు. అదే అండి సంభాషణ అయితే జరుగుతూ ఉంది అక్కడైతే. ఇంకా లేచి స్నానం చేసి రమ్మని చెప్తున్నా అండి. టైం అయితే అవుతుంది కదా స్కూల్కి. ఇంకా పండు వాళ్ళ డాడీ అయితే నైట్ ఇంకా రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చారు. అవి వచ్చేసి పుదీనా కట్టండి. పుదీనా వచ్చేసి 20 రూపాయలు అంట. అసలు రేట్లు అయితే అదిరిపోతున్నాయి. కూరగాయల రేట్లు అయితే బాగా ఉన్నాయండి. రైతు బజార్లోనే బాగా ఉన్నాయి. ఇంకా బయట కొట్టుల దగ్గర అయితే మనం కొంటానికి కూడా లేదు. ఇంకా పొట్లకాయ కూడా తీసుకొచ్చారండి. పొట్లకాయ అంటే ఇంకా పండు వాళ్ళ డాడీకి చాలా ఇష్టం అనమాట. తనకని తెచ్చుకుంటారు. మేమైతే పొట్లకాయ తినాం, కానీ ఆయన అయితే తింటారు. చికెన్ కూర, మటన్ కూర కన్నా కూడా పొట్లకాయ అంటే చాలా ఇష్టపడతారు. ఇంకా వర్షాలు పడ్డాయి కదా, అల్లం కూడా కుళ్ళిపోతుందండి. ఇక వర్షానికి తడిసిపోయినట్టుగా ఉండి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. ఇక అందుకే కొంచెం కొంచెం తెచ్చుకుంటాము, ఎక్కువ తేము.
ఇక పుదీనా పచ్చడి అంటే మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటామండి. ముందుగా అయితే పుదీనా పచ్చడి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా బాగుంటుంది. ఇక పచ్చడి చేద్దామని చెప్పేసి ఆకులు కోద్దామని తీసాను. ఇక పండు అయితే లేచి ఇక మొహం కడుక్కొచ్చుకొని కూర్చున్నాడండి. టిఫిన్ అయితే చేస్తాడంట. ఇంకా స్నానమేమో తర్వాత చేస్తాను, వాళ్ళ ఆదివారమే కదా కొంచెంసేపు ఆగి చేస్తా అని చెప్పేశాడు. ఇంకా వాడికి పల్లి చట్నీ అంటే ఎందుకోనండి ఈ మధ్యన అసలు తగ్గిచ్చేసాడు, తింటం లేదు పల్లి చట్నీ. ఇక కరివేపాకు కారం వేసుకొని తింటా ఉన్నాడు వాడు అట్లో. గుమ్మగుమ్మలు కొడుతుందా నువ్వు చేసిన మ్యాగీయా? ఇదిగోండి పండు అయితే మ్యాగీ చేశాడు. ఉడుకుతుంది అయినట్టే దగ్గరగా. ఏమేమి వేసాడు? చాలా వేసినట్టున్నావురా నువ్వు. బిర్యానీ ఆకు కూడా వేసావురా? బిర్యానీ ఆకు కూడా వేస్తారా? తోక మిరియాలు, బిర్యానీ ఆకు చాలా వేసాడండి వెరైటీలు మటుకి. అంటే మ్యాగీలో వచ్చి మసాలా కాకుండా ఎక్స్ట్రా మసాలాలు కూడా వేసాడు, వేసి చేశాడు. ఉప్పు కారం కూడా వేసాడు అంటండి. ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అడుగు అంటుతుంది అనుకున్నప్పుడు వాటర్ పోసేసుకోవాలి. మళ్ళీ అప్పుడు కొంచెం దీంట్లో ఒక కారం ఇస్తారు కదండి, అది కొంచెం వాటర్ వేసుకుని కొంచెం ఇలా ఉడికి అప్పుడు వేసుకుంటాం. సూపర్ ఉంది. కొంచెం పసుపు కూడా వేసుకొచ్చి. టేస్ట్ చేసి చెప్తావా? నువ్వు చెప్పాలి. నేను టేస్ట్ చేయనా? మా అబ్బాయి చేస్తున్నాడండి, నేను టేస్ట్ చేయాలంట, నేను టేస్ట్ చేసి చెప్పాలంట. వాడు చేసింది బాగానే ఉంది చూస్తాకైతే.